ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నాపై ఆయన హస్తెనలో విమర్శలు గుప్పించారు. సోనియా గాంధీ కుటుంబాన్ని పొగడటానికే ధర్నా మొత్తం సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ధర్నా సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి తెలంగాణ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. ఇందుకు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. 6% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో 10% ముస్లింలను కలిపి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశానికి ఆదర్శమా? కన్వర్టెడ్ బీసీ అంటాడు. కన్వర్టెడ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిను ప్రధానమంత్రి గారిని కన్వర్టెడ్ బీసీ అంటామని అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారికి సంబంధం లేదు ఆ యొక్క సామాజిక వర్గాన్ని బీసీలో కలపడంలో. అది గుజరాత్లో కానీ ఢిల్లీలో కానీ ఆయన ఏ మంత్రి పదవి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో లేరు. ఆ రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడో కాదో కానీ వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాత్రము ఘోరంగా ఓడిపోవడం ఖాయమని మనం చేస్తా ఉన్నాం. స్థాయికి మించి మాట్లాడము మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.